మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా నకరేకల్ మండలం కడపర్తి అనే గ్రామంలో ఉన్నాము. నిమ్మ సాగులో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న యాదగిరి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నిమ్మ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. యాదగిరి రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పటి నుంచి కూడా మీ నకరేకల్ అంటే నిమ్మ తోటలకు ప్రసిద్ధి. మీరు 30 ఏండ్ల అనుభవం ఉంది కదా నిమ్మ తోటలో. ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు? నేను 4 ఎకరాలు మేడం. 4 ఎకరాలు. ఏ రకం పెట్టుకున్నారు? నేను కొంత అంటు మొక్కలు పెట్టినా మేడం. 200. ఒక 200 వచ్చేసి సెలక్షన్ 1. 200 ఏమో అంటు మొక్కలు పెట్టుకున్నారు. ఎన్నేండ్ల కింద పెట్టుకున్నారు ఇవి? ఇవి అంటు మొక్కలు పెట్టి ఒక 5 years అవుతుంది. మామూలుగా ఇప్పుడు సెలక్షన్ 1 పెట్టి ఏమో 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి ఇవి? 80 మొక్కలు పడతాయి మేడం. 80 మొక్కలు. సెలక్షన్ 1 అయినా అంటు మొక్కలు ఏవైనా? అంటే అంటు మొక్కలు వచ్చేసి 6 గజాలు అంటే 18 ఫీట్లు అట్లా పెడతారు. అట్లా కాకుండా ఈ అయితేనేమో సెలక్షన్ 1 అయితే 7 గజాలు 21 ఫీట్ మేడం. 21 ఫీట్ అట్లా పెడతాము. 80 మొక్కలు వస్తాయి ఎకరానికి వచ్చేసి. అంటే సాలుకు మధ్యన ఎంత దూరం? మొక్కకు 21. ఇటు ఎటు చూసినా 21. అవును. అంటే కొంచెం ఎక్కువ దూరం తీసుకోవడానికి కారణం చెట్టు ఎదిగినా తెంపనీక గాలి ఆడాలి కూడా. అంటే మొక్కకు కూడా మరి రాసుకున్నట్టు తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. తెగుళ్ళు ఎక్కువ రావడం, ఇంకోటి కటింగ్ కూడా ఇబ్బంది అయింది మేడం. స్ప్రేయింగ్ చేయని రాదు, వాటర్ కట్టడానికి. లేబర్ కూడా ప్రాబ్లం అవుతుంది. చెట్లన్నీ ఈగిపోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. లేబర్ కట్ చేస్తానికి కూడా లోన్కి వెళ్ళాలి, తీసుకురావాలి కదా. కట్ చేస్తానికైనా స్ప్రే చేయడానికి కానీ ఫర్టిలైజర్ చేయడానికి ప్రతిదానికి ఇబ్బంది అవుతుందని 7 గజాలు పెడతారు అన్నట్టు. 7 గజాలు అంటే 21 ఫీట్ కంపల్సరీ ఉంటుంది. పెడితేనే అదే అట్లయితేనే లైఫ్ ఉంటుంది చెట్టుకు. 5 గజాలు 6 గజాలు పెడితే అన్ని కలిసిపోతాయి, దిగుబడి తక్కువ వస్తాయి, గాలి ఆడదు. కొంతమంది రైతులు 8 గజాలు కూడా పెట్టిన రైతులు కూడా ఉన్నారు. 8 గజాలు 24 ఫీట్లు అట్లా కూడా పెడతారు. కొంతమంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు 8 గజాలు పెట్టుకుంటే మొక్కలు తక్కువ పడతాయి. 65, 70 పడతాయి. ఇట్లయితే 80 పడతాయి. అట్లా 7 గజాలు పెట్టుకుంటేనేమో మనకు 80 పడతాయి. ఇంకా 8 గజాలు పెట్టుకుంటేనేమో తక్కువ పడతాయి, ఇంకా తక్కువ పడతాయి మొక్కలు. ఇప్పుడు మొక్కలు చూసుకున్నట్టయితే గింజ నుంచి వచ్చిన మొక్కలు ఉంటాయి, కొన్ని అంటు మొక్కలు ఉంటాయి కదా. ఏవి మంచి దిగుబడిని ఇస్తాయి? అంటే అట్లా ఏం లేదు మేడం. ఇవి అంటు మొక్క అంటే ఎర్లీగా వస్తుంది క్రాప్. వాళ్ళకన్నా ఒక 1.5 year దాకా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒక 2.5, 3 feet దాకా మనకు మొక్క ఎదిగిన తర్వాత మనకు పర్చేజ్ చేస్తారు వాళ్ళు. ఒక మొక్క వచ్చేసి 130 నుంచి 150 రూపాయల దాకా అంటు మొక్క. ఇవి సెలక్షన్ 1 కానీ మిగతా ఏ రకాలైనా కానీ అవి ఏమైతే 70 రూపాయలు, 80 రూపాయలు మొక్క. వాళ్ళు ఇక్కడికి వచ్చి సప్లై చేసి. అంటే గింజ ఈ సెలక్షన్ 1 ఇవనేమో గింజ నుంచి అంటు కాదు అది. అంటు మొక్కకేమో డబుల్ ప్రైసింగ్. డబుల్ ప్రైస్. 70 రూపాయలు ఉంటే అదేమో 130, 150 దాకా ఉంటది. దిగుబడి అయితే సేమ్. కాకపోతే ఈ అంటు మొక్క అంటే కొంచెం ఎర్లీగా వస్తుంది. వాళ్ళ దగ్గర 1.5 year దాకా అక్కడ ఉంటుంది కదా మేడం. వాళ్ళు ఆల్రెడీ ఒక 3 feet వరకు ఉంచిన తర్వాత మనకి ఇస్తారు. అప్పటికి మన దగ్గరకు వచ్చి రైతు దగ్గరికి చేరుకునేసరికి అది ఆల్రెడీ ఫ్లవరింగ్ మీద ఉంటుంది అంటు మొక్క. రంగపూర్ బత్తాయి మీద అంటు కడతారు ఈ నిమ్మని. మామూలు సెలక్షన్ 1 అయితే ఎంత మొక్క ఇస్తారు మనకు? దిగుబడి ఎప్పుడు స్టార్ట్? అది కూడా 3 feet ఉంటుంది మేడం. 3 feet. మీకు కావాలంటే మన దాంట్లో కూడా ఇంకా కొన్ని నాటని మొక్కల్ని చూపిస్తాను. దిగుబడి ఎట్లా? అది ఎట్లా? సేమ్ అంతే. ఇక 3.5 years, 4 years నుంచి స్టార్ట్ అవుతుంది మంచిగా చేస్తే. 4 ఏండ్ల నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. మనకి ఇచ్చేది ఒక సంవత్సరం మొక్కిస్తారా? అంత సంవత్సరం మొక్కిస్తారు. అంటే మనం 3 ఏళ్ళు దాన్ని పెంపు చేసుకోవాలి మేడం. ఇది అంటు మొక్క ఏమో మనకు ఫ్లవరింగ్ తోటి వస్తుంది కానీ రైతు కూడా తీసేస్తారు. అది మొక్క బట్టి వచ్చిన ఫ్లవరింగ్ ఉండదు, ఉంచారు అన్నట్టు. ఏ రైతు కానీ కొంచెం చెట్టు ఎదుగుతూ ఉండాలి, లైఫ్ రావాలి కదా. అంటే ఇప్పుడు రాగానే క్రాప్ తీసుకుంటే అది తీసుకుంటాం. అట్లా అనేసి ఒక 3 years దాకా క్రాప్ తీసుకో. నేను పెట్టిన అంటు మొక్కలు కూడా 3 years దాకా నేనేం తీసుకోవాలి. ఈ సంవత్సరమే అట్లా తీసుకుంటాను, దిగుబడి వస్తుంది. మీరు ఇప్పుడు సెలక్షన్ 1 సాగు చేస్తారు, అంటు మొక్కలు కూడా సాగు చేస్తారు కదా. తేడా ఏమన్నా గమనిస్తే? తేడా ఏముండదు మేడం, ఏముండదు. అట్లా ఏముండదు, సేమ్ ఉంటుంది. చెప్తారు మామూలు కొంతమంది వీళ్ళు దళారీలు ఉంటారు, చెప్తారు ఇట్లానే అంటు మొక్కలు బాగా దిగుబడి వస్తాయి. అలాంటిది ఏం లేదు. మామూలుగా అంటు మొక్కలు కానీ కూడా మంచి దిగుబడి వస్తాయి. ఈ మధ్య అంటు మొక్కలు, అంత ముందు అంటు మొక్క ఇక్కడ నాటు మొక్కలే కదా. అవునవును. రెడ్డి గారు, ఇప్పుడు మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? మొక్కల్ని ఎట్లా ఎంచుకోవాలి? మొక్కలు మేము రైల్వే కోడ్ నుంచి తెప్పిస్తాం మేడం. వాళ్ళు అక్కడ
రైతులు సాగు చేస్తారు అక్కడ, మొక్కలు సాగుతారు. మేము వెళ్ళి తెచ్చుకుంటాం అక్కడికి వెళ్ళి, లేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే పంపిస్తారు. మధ్యాహ్నం తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు, మీడియేటర్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు వాళ్ళే. అక్కడ వాళ్ళకి మామూలుగా 50 రూపాయలు 40 రూపాయలకు అక్కడ పడితే మనకు వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళ చార్జెస్ అవి 70 రూపాయలు చొప్పున ఇస్తారు. సెలక్షన్ ఈ అంటు మొక్క కూడా 130 రూపాయలు. అంటు మొక్క ఏవైనా కూడా రైల్వే కోడ్. ఎందుకంటే అక్కడ క్వాలిటీ మొక్కలు దొరుకుతాయి. అక్కడ రైతులు మాత్రం మా దగ్గర కనుక మేము నిమ్మ ఎట్లయితే పంట పండిస్తామో వాళ్ళు అక్కడ నార్లు పోసి ఈ గింజలు మంచిగా కాయలు సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి గింజలు తీసి నారు పోసి వాళ్ళు అక్కడ ఫామే ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో. మేము కూడా వెళ్ళి చూసి వచ్చాము అక్కడికి. మనం పోయి ఒకసారి 2 సార్లు అక్కడ చూస్తే ఇప్పుడు మా ఊర్లో కనుక నిమ్మ తోటలు ఎట్లా ఉన్నాయో అక్కడ వాళ్ళ దగ్గర ప్రతి రైతు ఈ నార్లు పోసి సాగుతుంటారు అన్నట్టు, అన్ని రకాల పండ్ల చెట్ల. ఇంకా మేమేమనుకుంటాం, మేము తెచ్చుకునేది నిమ్మ తీసుకొచ్చుకుంటాం. నాణ్యమైన. అవును. రెడ్డి గారు, మీ నకరేకల్లో ఎక్కడ చూసినా కూడా నిమ్మ చెట్లు, నిమ్మ తోటలు, అంటే ఇంటి ముందల కూడా నిమ్మ చెట్లు పెంచుకొని కనిపిస్తారు కదా. ఎందుకని ఎన్నేళ్ళకెళ్ళి ఇట్లాంటి ఈ కల్చర్ వచ్చేసి ఒక 30 ఏళ్ళు అవుతుంది మేడం, దాదాపుగా. ఎక్కువనే అవుతుంది, 30 ఏళ్ళు అయితే ప్రతి ఇంటికి ఉంటది నిమ్మ మొక్క. ఇంట్లో కాకుండా ప్రతి రైతుకు ఒక 100 మొక్క అయితే ఉంటది. భూమి ఉన్న రైతుకి అయితే కడపర్తి విలేజ్ లో నిమ్మ మొక్క లేని రైతు లేదు. ఎందుకు సెంటిమెంట్ అంతే మేడం. మాకు ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే పాడి బర్రెతో సమానం నిమ్మ చెట్టు. వేరే పంటల మీద ఆధారపడ్డా నిమ్మ తోట అయితే కంపల్సరీ ఉండాలి మేడం మా దగ్గర. నిమ్మ చెట్టు అట్లా సెంటిమెంట్ మాకు. సరే ఒక క్రాప్ రేటు కలిసినా ఇంకోసారి కలవకపోయినా ఎవరిగా నడుస్తుంది కాబట్టి మాకు నిమ్మ తోటలకు మా ఇక్కడ ఉన్న రైతుల నిమ్మ తోట చేయనికి అలవాటు పడిపోయారు. ఒక అనుబంధం నిమ్మ చెట్లతో. బత్తాయి తక్కువ ఉంటుంది మా దగ్గర, చాలా తక్కువ. నిమ్మ 100% నిమ్మ. కడపర్తి విలేజ్ అంటే నిమ్మ. కేర్ ఆఫ్ అడ్రస్. చాలా మంది రైతులు మొత్తం నిమ్మ తోట 90% మేడం. 90% ఎక్కడ మీరు ఎవరిని సర్వే చేసినా తెలుసుకోండి, కడపర్తిలో నిమ్మ చెట్టు తోట లేని రైతు ఉండడు. చెట్టు లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు ఈ నిమ్మ తోటలకు చూసుకుంటే నేలలు ఎట్లాంటివి మంచిగా ఉంటుంది దిగుబడి రావాలంటే? ఎర్ర నేలలు అయితే బాగుంటుంది మేడం. ఎర్ర నేలలు. బ్లాక్ సాయిల్ అంత కరెక్ట్ కాదు, దిగుబడి రావడానికి చెట్టు ఆరదాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెడ్ సాయిల్ అయితే పక్కా. ఎర్ర నేలలు చాలా మంచి అనువైన నేల నిమ్మ. ఇప్పుడు నీళ్ళ తడి వర్షాకాలం అయితే మనం నీళ్లు ఇచ్చుకోనే అవసరం లేదు, కానీ మామూలు సమయాల్లో నీళ్లు ఎట్లా ఇచ్చుకోవాలి? నీళ్ళ తడి పైపులతో కడతాం మేడం. పైపులతో కడతాం. ఎన్ని గంటలు ఇస్తారు డ్రిప్ రోజు? డ్రిప్ ఏముండదు. ఫర్టిలైజర్ వేసినప్పుడు పైపులతో కడతారు. మామూలు టైం అప్పుడు అయితే డ్రిప్ వదిలేస్తాం. అంటే వాటర్ని బట్టి ఆ చెట్టు ఒక ఎంత తడుస్తుంది అనేది చూసి 2 గంటల 3 గంటల, లేదంటే ఒక తోటలో ఒక 4-5 గేట్ వాళ్ళు ఉంటాయి. వాటర్ ఉంటే మొత్తం వదిలిపెడతాం, గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తాం. లేదంటే 2 గేట్ వాళ్ళు 3 గంటలు అట్లా వదిలేసి చెట్టుకు 10 దాకా ఆలో చూస్తాం అన్నట్టు. అట్లా సఫిషియెంట్ తడిచిందంటే 1 వీక్ దాకా అసలు ఆ డ్రిప్ వదిలిపెడితే 10 డేస్ దాకా కూడా మళ్ళీ అవసరం లేదు మొక్కకి. ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు పశువుల పేడ కానీ ఏదైనా వేసినప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ ఇస్తాం, పైపులతో కడతాం. ఎక్కువ ఫోర్స్ఫుల్ గా లోపలికి వెళ్తాది వేరు వ్యవస్థ. అంటే ఫర్టిలైజర్ లోపలికి వెళ్ళాలి కదా మేడం, ఎయిర్ తీసుకోవాలి కదా. ఈ డ్రిప్ తోట అంత కరెక్ట్ కాదు, తడవదు కదా నేల, తడవదు. వాటర్ ఇట్లయితే పైపులతో కడితే ఆ పాదు నిండిపోతుంది కదా. అందుకే మీరు చెట్లకు కూడా అంత పాదులు చేసుకున్నారు, రింగులు చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం అట్లా చేయాలి, చేస్తేనే దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి కంపల్సరీ దాని తవ్వకాలని పెట్టిస్తాం. తవ్వకాలు పెట్టించి అక్కడ లోపల గడ్డి అంతా పెరిగిచ్చి రింగులు పోగిస్తాం. ఇప్పుడు ఎవరైనా నిమ్మ తోట పెట్టాలనుకున్నా ఫస్ట్ పొలాన్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి? మామూలుగా కొత్తగా పెట్టాలనుకుంటాం మేడం, కల్టివేటర్ వేస్తాం. మామూలుగా లైన్ మార్కింగ్ పెట్టుకొని పైప్ లైన్ తీపిస్తాం, అంతా ఓకే చేసుకొని మొక్కలు తెప్పించుకుంటారు. అంతా రెడీ చేసిన తర్వాత గుంతలు అంటే కొంతమంది జేసీబీ పెడతారు. జేసీబీ పెట్టిన గుంటలకు చెట్టు చాలా రోజులు ఉంటలేదు, వర్షానికి గాలికి పడిపోతున్నాయి. లేబర్ తోటే తీపిస్తాం. ఒక గుంట వచ్చేసి 70-60 అట్లా ఒక గుంట. ఎటు 2 ఫీట్లు డెప్త్, 2 ఫీట్లు వెడల్పు, అంతా ఎటు 2 ఫీట్లు ఉంటుంది. దాంట్లో మేడం మామూలుగా అది వేస్తాం. మిథైల్ పెరాథియా అని డస్ట్ ఉంటుంది, ఎంపీ డస్ట్ అంటాం, అది వేస్తాను. గుళికలు వేస్తాం మొక్క పెట్టే ముందు, అది పెట్టి పూడిపిస్తాం సగం. తర్వాత మొక్క రాగానే దాంట్లో కవర్ తీసేసి మొక్కలు నాటేస్తారు. మనం మొక్క నాటినాక మనకు 3 ఏళ్ల తర్వాత దిగుబడి స్టార్ట్ అయ్యి మంచిగా చేస్తే 3 సంవత్సరాలు కష్టపడాలి. దానికి పెట్టుబడి పెట్టుకుంటూ స్ప్రేయింగ్ చేయాలి, ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ.
మనము దూరం కూడా ఎక్కువ తీసుకున్నాం కదా నిమ్మ మొక్కలకు, అవును దాదాపు 21 ఫీట్లు తీసుకున్నాము. మరి అంతర పంటలు కూడా వేసుకోవచ్చా ఈ 3 ఏండ్లు? వేయకూడదు మేడం, వేస్తారు కానీ వేయకూడదు. అట్లా వాటి ప్రభావం ఈ మొక్కల మీద పడుతుంది, ఎదుగుదల మీద పడుతుంది. అవునా? అంతర పంటలు ఏమి వేయం. అంటే అప్పుడు చిన్నగానే ఉంటది కదా కదా మేడం. అంటే వేరే పైరు ఏదైనా అంటే వేసినాం అనుకో, క్రాప్ వేస్తే దాని మీద వ్యాధి దాని మీకు వచ్చేస్తారు. వేయరు, దాదాపు ఎవరు ఏమి వేయరు. నిమ్మకైతే వేసుకోవద్దు అట్లా. గడ్డనే ఉన్నాం, గడ్డికి గడ్డి మంది కొట్టిస్తుంటాం. ఇట్లా మామూలుగా ఎప్పుడు నీట్గా ఉంచుతాను. వేరే వాళ్ళు ఏది అంతర పంటలు ఏమి వేయం. మీ సైడ్ ఎవరు వేయరు అంతర పంట? 3 ఏండ్లు అట్లా ఖాళీగా ఉంచుతారు. అట్లా ఖాళీగా ఉండాల్సిందే. గడ్డినే ఇప్పుడు ఈ గడ్డిని మందు కొడతాం మేము, గడ్డి మందులు వాడతాం. మరి 3 ఏండ్లు మెయింటెనెన్స్ ఇబ్బంది కదా? ఇబ్బంది. మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉంటది కదా మేడం, దిగుబడి ఉంటది కదా. దిగుబడి ఉంటదని. ఈ సాధారణంగా ఏమేమి తెగుళ్ళు వస్తుంటాయి నిమ్మకు? గజ్జి ఉంటది, మంగు వస్తది, సొల్లు అంటాం, ఆకుముడత. అంటే ఎప్పుడు పిచికారి చేస్తూనే ఉండాలి మేడం, చేయాలి. ప్రతి దానికి దానికి సపరేట్. మంగుకు వేరే, సొల్లుకు వేరే, గజ్జికి వేరే, దానికి పెస్టిసైడ్స్ వాడాలి. వాడకపోతే విపరీతంగా అవుతుంది, టాప్ అయిపోతుంది. ఫస్ట్ మనం పంట పెట్టుకునే సంవత్సరం అయితే మొక్కల ఖర్చు, గుంతల ఖర్చు, డ్రిప్ ఇవన్నీ కలిసి పెట్టుబడి ఖర్చు బాగానే వస్తుంది మేడం. అందాది ఎంత వస్తుండొచ్చు? మొక్కలు గిట్ల అన్ని కలిపి ఎకరానికి 50,000 ఈజీగా వస్తుంది మేడం. ఎకరానికి 50,000 ఫస్ట్ ఇయర్. అవును. తర్వాత మనకు మొక్కలు 3 ఏండ్ల వరకు మనకి ఏం దిగుబడి రాదు కదా, అప్పుడు మెయింటెనెన్స్ ఏముంటది ఇంకా? ఎందుకంటే స్ప్రేయింగ్స్ ఉంటాయి కదా మేడం. స్ప్రేయింగ్స్ అప్పుడు కూడా కొట్టుకుంటారు. ప్రతిసారి ఒకసారి వాడినం అనేది ఉండదు. చెట్టు ఎదుగుతా ఉంటే ఫ్లవర్ వస్తుంటది, ఈగులు వస్తుంటాయి, దాంతో పాటు రోగాలు కూడా అట్లా. ఇంకా అప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి. కలుపు తీపించుకోవడము, చేసుకుని మందులు వేసుకోవడము అన్ని ఉండాలి. 3 ఏండ్ల తర్వాత దిగుబడి స్టార్ట్ అయింది, మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా. అవును. ఆ తర్వాత నుంచి అంటే మొక్క పెద్దగైన తర్వాత ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఎంత వస్తుండొచ్చు? అన్నిటికీ కలుపుగులు కావచ్చు, తెంపకం కావచ్చు, మందులు కావచ్చు, అన్నిటికి పిచికారీలు అన్నిటికి కలిసి ఎకరానికి 60,000 ఈజీగా వస్తుంది. 60,000 వస్తుంది. కటింగ్ ఉంటది, మేల కటింగ్ పెడతాం. కాయ కటింగ్ చేయగానే కంప కట్ చేస్తాం ఎండుగుల్లో. చెట్టుకు వచ్చేసి 100 రూపాయలు 150 రూపాయలు పడుతుంది ఒక్క మొక్కకు కట్ చేయండి. లేబర్ ఛార్జ్. ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి, కంపల్సరీ చేయాలి కదా మేడం. మళ్ళీ కొత్తిగుర్లు కొత్తిగుర్లు కింద ఉన్న ఆల్రెడీ ఏమైతుంది అంటే కుళ్ళిపోతుంటది, కాయలు తింటని అన్ని ఖరాబ్ అయ్యి డ్యామేజ్ అయితే ఆ కంప కట్ చేయకపోతే కాయలు కోసిన కాయలు ఏమైతే కంపల పడతాయి, అందువల్ల ఎండుగుల్లో కట్ చేస్తాం. ప్రతి సంవత్సరం యాసంగిలో అంటే మే ఎండింగ్ లో మనం కట్ చేసుకోవాలి కంపల్సరీ. కాయ కటింగ్ చేసిన తర్వాత ఏమంటే ఎండుపుల్ల కట్ చేస్తారు అన్నట్టు, ఎండుపుల్ల కట్ చేయాలి. ఇప్పుడు ఇది దిగుబడి చూసుకుంటే నిమ్మ అంటే జనరల్ గా సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటది కదా, ఎక్కువ దిగుబడి ఏ టైంలో మనకు వస్తుంటది? మామూలుగా అయితే ఇప్పుడు ఏప్రిల్ మేలో ఎక్కువ ఉంటది. ఏప్రిల్ మేలో అప్పుడు మంచి ఆదాయం వస్తుంది. అప్పుడు కూడా రేటు కూడా కొంచెం అప్పుడే బాగుంటుంది. ఎండాకాలం ప్రతి ఒక్కరు నిమ్మకాయని తీసుకోనికి ఇష్టపడతారు కదా. సాధారణంగా ఒక ఎకరానికి సంవత్సరం వారీగా చూసుకుంటే ఎన్ని టన్నుల దిగుబడి ఉంటది? అంటే మామూలుగా మేడం ఒక చెట్టుని బట్టి ఒకటి 8 బ్యాగుల నుంచి 10 బ్యాగులు వస్తాయి. ఒక చెట్టు వయసుని బట్టి, చెట్టు ఒక ఎదుగుదలని బట్టి. అంటే ఎంత వయసు చెట్టు అంత రావచ్చు మనకు? మామూలుగా 10 సంవత్సరాల చెట్టు అయితే 10 సంవత్సరాల చెట్టు 10 బ్యాగులు ఈజీగా 10 బ్యాగులు ఈజీగా వస్తుంది మనకి. అంటే బ్యాగ్ అంటే ఎన్ని కిలోల బ్యాగ్ అది? 25 కిలోల బ్యాగ్. సిమెంట్ బ్యాగ్ వచ్చేసి సిమెంట్ బస్తా సంచి నిండా వస్తాయి. ఒక చెట్టు 10 బ్యాగులు వస్తుంది మనకి. యాజమాన్య పద్ధతులు మంచిగా తీసుకుంటే అన్ని వాడితే అంత దిగుబడి వస్తుంది. లేదంటే రైతుకు నష్టం అన్నట్టు. రైతుకు నష్టమే. 2-3 వస్తే ఏం దిగుబడి ఏముండదు కదా. మంచి ధర అంటే ఎప్పుడు దక్కుతుంది? ఈ టైంలో ఇప్పుడు ఏముంది మేడం? 300 అంటే ఏముంది మేడం? ఒక లేబర్కి వచ్చేసి 350 రూపాయలు 400 అవుతుంది. తీసుకురాని బ్యాగ్ వచ్చేసి 10 రూపీసా? ఖాళీ ఎంటీ బ్యాగ్ 10 రూపాయలు 12 రూపాయలు తీసుకుంటారు. ట్రావెలింగ్ రకరకాల ట్రాన్స్పోర్ట్ పంపిస్తే ఒక 20 రూపాయలు బ్యాగ్ ఆటో ఛార్జీ, కమిషన్ 30 రూపాయలు అక్కడే పోయినాయి. కమిషన్ ఉంటుంది 15 రూపాయలు. ఎగుమతి దిగుమతి అని ఇంత 13 రూపాయలు అక్కడ కట్ చేస్తారు. అవి పోగా అంటే ఏమి 2 బ్యాగుల వల్ల లేబర్ వస్తే ఏం చేయగలుగుతారు? మంచి సీజన్ అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలం. వానాకాలం ఏమైనా సొంతం ఉన్న వాళ్ళకి ఉంటే మిగులుతాయి, లేబర్ పెడితే మిగలం కష్టం, ఏం మిగలదు. మిగలకపోతే తగులుతాయి కూడా, వాళ్ళ మీద పడతాయి, రైతు మీద పడతాయి కూడా. ఎందుకు మరి ఇంత రిస్క్ చేసి అంతే మేడం, అది మాకు అనుబంధం అన్నట్టు. మాకు ఇక్కడ ఉన్న రైతులకు నిమ్మ తోట అభినవ అవసరం. అంటే ఇప్పుడు కాకుండా ఇంకొకసారి ఈ క్రాప్ పోయిందనుకో అని భయం బాధపడరు రైతు, మళ్ళీ పెట్టుబడి పెడతానే ఉంటాడు. దాన్ని అన్ని
వ్యవసాయం ఏమంటారు దాన్ని మొత్తం పెట్టేస్తాం, పెట్టుబడి స్ప్రేయింగ్స్ చేస్తాం, ఫర్టిలైజర్ ఇస్తాం, ఈ గడ్డి పీకేయడం కానీ మామూలుగా అన్ని చేపిస్తాం. ఒక సీజన్ కాకపోతే ఒక సీజన్ మాకు కాపాడుతుంది అనేది. కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు నిల్చున్నాయి చెట్లన్నీ. అంతేగా మేడం. ఇప్పుడు మార్కెట్ అంటే మీకు ఎక్కడికి తీసుకెళ్తారు? అక్కడ నుంచేనా మొత్తం వ్యాపారులు వచ్చి అక్కడికే వ్యాపారులు వస్తారు, వాళ్ళు పర్చేజ్ చేస్తారు. మంచి ధర ఎప్పుడు దక్కింది? మంచి ధర అంటే లాస్ట్ ఇయర్ బాగుంది మేడం. లాస్ట్ ఇయర్ ఈ టైం అప్పుడు కూడా 1000 రూపాయలు అట్లా పోయింది. ప్రెసెంట్ వచ్చేసి 300 ఈ సంవత్సరం. ఎందుకని మరి పోయినసారికి ఈసారికి అంత డిఫరెన్స్? అర్థం కాలేదు. ఏమైనా దానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీనికి ఒక రేట్ అనేది ఉండదు మేడం. అన్నిటికి ఉంటుంది కానీ దీనికి ఉంటుంది రేట్. ఎందుకు అంటే మార్కెట్ లో సరుకు ఎక్కువ వస్తే రేట్ పడిపోతుంది, అట్లానే ఉండదు మేడం. అట్లా ఉండదు. పైన ఇక వాళ్ళు ఢిల్లీకి పంపిస్తారు, ముంబై పంపిస్తారు, బెంగళూరు పోతుంటది. అంటే మరి పోయినసారి మంచి 1000 రూపాయలు దక్కింది, మరి ఇప్పుడు 300 దక్కుతుంది. అంటే ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే కొంత మేము ఏమనుకుంటాం, అక్కడ వాడతలేమో అనుకుంటాం. అక్కడ ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదంటారు వీళ్ళని అడిగితే. ఇప్పుడు కమిషన్ దారులు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏమంటారు అంటే ఎక్స్పోర్ట్ పోవట్లేదు కదా రేటు. ఇక్కడ లోకల్ వ్యాపారులు వస్తే వాళ్ళు అడిగినంత మేము ఇచ్చేస్తాం. తక్కువ ధర దక్కింది. 300 అంటే మేము 300 అంటే చాలా తక్కువ. 1000 రూపాయలు దక్కితే రైతు ఏమన్నా మంచిగా మేడం. మరీ 1000 రూపాయలు కాకుండా 700, 800 ఉన్నా కానీ రైతుకు గిట్టుబాటే. మరి 300 అంటే పెట్టుబడి మీద పడ్డట్టే, రైతు మీద పడ్డట్టు. రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో బాలాజీ నిమ్మ, తైవాన్ నిమ్మ అని కూడా చాలా మంది రైతులు చెప్తున్నారు కదా. అంటే గజ్జి తక్కువ వస్తుంది, కాయ సైజు కూడా పెద్దగా ఉంటది అంటున్నారు కదా. అవును. అంటే వీటి కాయ సైజుకు ఆ కాయ సైజుకు డిఫరెన్స్ చాలానే ఉందా? చాలా అంటే ఉంటుంది మేడం, ఉంటది. బాలాజీ పర్వాలేదు, తైవాన్ అంటే మేము అంత చూడలేదు. ఈ మధ్య అంటున్నారు, మేము చూడలేదు. జామా చూసినాం, తైవాన్ జామా చూసినాం. తైవాన్ నిమ్మ మామూలుగా కొత్తగూడెం ఉంది కదా మేడం, పాల్వంచ కొత్తగూడెం, అక్కడ వాళ్ళు ఒక నర్సరీ ఉందని చెప్పిరాలు, రమ్మన్నారు, ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే అది వచ్చేసి కాస్ట్ 250 రూపాయలు అంటే ఒక మొక్క. అంటు మొక్కకు డబుల్ కాస్ట్. మామూలు మొక్కనేమో మనకు సెలక్షన్ 1 ఏమో 70 రూపాయలు, అంటు మొక్క 130 నుంచి 150, అది 250 దాకా. 250 రూపాయలు చాలా ఎక్కువ కాస్ట్. యూట్యూబ్ లో పెడితే నేను చూసిన, వాళ్ళకి కాల్ చేసిన, మీరు ఒకసారి వచ్చి చూసుకోండి, మీకు కావాలంటే మేము పంపిస్తాం. ఫస్ట్ మీరు డీటీ తీసుకో, మామూలుగా ఫోన్ పే, గూగుల్ పే చేస్తే మేము మొక్కలు పంపిస్తాం. నల్గొండ పార్సల్ అక్కడికి వస్తుంది, నల్గొండ డిపోకి పంపిస్తాం అన్నారు. సర్లే మేము ఒకసారి అక్కడికి వచ్చి చూసిన తర్వాత, అంటే ఈ సైజు, దీని సైజు హార్డ్లీ ఎంత వస్తుంది మనకు? సెలక్షన్ 1 గానీ, అంటు మొక్క గానీ, సైజు, కాయ సైజు మామూలు ఈ సైజు వస్తుంది. కాయ మంచి సైజే ఉంటది. ఇప్పుడు మరి ధర లేనప్పుడు, ఇప్పుడు 300 రూపాయలకే బస్తా అంటున్నారు కదా, 25 కిలోల బస్తా. మరి ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుకుంటే తర్వాత అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది కదా? మా దగ్గర లేవు మేడం, కోల్డ్ స్టోరేజ్ లేవు, మా దగ్గర ఏం లేవు. మనము ఎప్పుడన్నా నిమ్మకాయలు ఏదైనా తోటకాడికి పోయి తెచ్చుకుంటేనే ఫ్రిడ్జ్ లో పెడితే మామూలుగా 4 రోజులు మంచిగానే ఉంటాయి, తీసే రసం వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు అగ్గువకు అమ్ముకోవాలి? ఎందుకంటే మా దగ్గర సోర్సెస్ లేవు కదా మేడం, కోల్డ్ స్టోరేజ్ లేదు, నిమ్మకు పెట్టలేదు ఇంతవరకు. మిర్చి కంటే మామూలుగా అక్కడ ఖమ్మం అక్కడ ఉంటది, వేరే చోట్ల ఉన్నాయి. ఈ నిమ్మకు కోల్డ్ స్టోరేజ్ అనేది లేదు ఇంతవరకు. ఒకవేళ నకరేకల్లో కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఇంకా రైతులు ఇంకా బాగుపడతారు. అవును కదా. అవును. కరోనా టైంలో ధర మంచిగా ఉందా? ఉన్నది మేడం, ఉన్నది. అప్పుడు 2 ఏళ్ళు మంచిగా నిమ్మకాయలు అంటే ప్రతి ఇంట్లో నిమ్మకాయ ఖచ్చితంగా తాగారు కదా. అప్పుడు ఏ ధర వచ్చింది? అప్పుడు కూడా 700, 800. 700, 800 అంటే అన్ సీజన్ లో. సీజన్ లో అంటే 1500. అప్పుడైతే మంచిగా ధర వచ్చింది రైతుకి. రెడ్డి గారు 30 ఏండ్లుగా నిమ్మ సాగులో ఉన్నారు కదా. ఎవరైనా రైతులు నిమ్మ తోటలు పెట్టుకోవాలంటే ఎన్ని ఎకరాలలో పెట్టుకుంటే మంచిగా ఉంటది, ఏ రకం పెట్టుకుంటే మంచిగా ఉంటది, మీ అనుభవంతో చెప్పండి. మేడం ఏం లేదు, ఇప్పుడు అంటు మొక్కలు పెట్టినా పర్వాలేదు, సెలక్షన్ 1 పెట్టినా పర్వాలేదు మేడం. ఏదైనా పెట్టుకోవచ్చు. రెడ్ సాయిల్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎర్ర నేలలు వేస్తే బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది. బ్లాక్ సాయిల్ కంటే రెడ్ సాయిల్ పక్కా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము పెట్టుబడి ఖర్చు 50,000 నుంచి 60,000 ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే నిమ్మ తోటకి. ఆదాయ పరంగా చూస్తే ఎకరానికి మరి 50-60,000 పెడుతున్నాం కదా, మనకు ఎంత రావచ్చు ఒక సంవత్సరానికి దిగుబడి మేడం? మామూలుగా అంటే మాకు చెప్తుంది కదా మేడం, ఒక చెట్టుకు వచ్చేసి 5-6 బ్యాగులు అట్లా వస్తుంది కదా, 1500, 2000 అట్లా చెట్టుకు. ఒక మామూలుగా వేరే వాళ్ళు పర్చేజ్ చేసిన ఒక 2000 చొప్పున ఇస్తాం మేము. వాళ్ళు వచ్చి తీసుకుంటారు, లీజ్కి ఇచ్చేస్తారు. చెట్ల వైజ్ లీజ్కి ఇచ్చేస్తారు వాళ్ళు, కడప వాళ్ళు వచ్చి తీసుకుంటారు. చెట్టుకు 2000, ఒక కాయ బాగుంటే 2500 అట్లా చెట్టుకు, ఒక్క చెట్టుకు. అప్పుడు వాళ్ళు ఏమన్నా దాని చెట్టుకు వచ్చేసి 8-9 బ్యాగులు వెళ్తాయని వాళ్ళు చూసుకుంటారు ఆల్రెడీ. 5-6 బ్యాగులు వెళ్ళినా కానీ అప్పుడున్న మూమెంట్ బట్టి. ఖర్చులని పోగా ఇంకొక 1,00,000 రూపాయలన్నీ వస్తాయా సంవత్సరానికి? వస్తాయి మేడం, మంచిగా చేసుకుంటే.
అన్ని స్ప్రేయింగ్స్ కానీ ఎరువులు కానీ సకాలంలో వేసుకుంటే దిగుబడి బాగా వస్తాయి. ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏం తెగులు పెడుతుంది? ఇప్పుడు మామూలుగా అయితే అన్ని వచ్చినాయి మేడం. అంతేనా? గజ్జి వచ్చింది, మంగు, సొల్లు చూసుకొని కొట్టుకుంటూ ఉండాల్సిందే. వారం వారం కంపల్సరీ స్ప్రే చేయాలి మేడం. గతంలో ఇంత తెగుళ్ళు ఉండేనా? లేదు, గతంలో లేవు మేడం. ఈ మధ్యనే ఈ 5-6 ఏళ్ళ నుంచి బాగా అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు తట్టుకుంటున్నట్టుంది అసలు. యాక్చువల్గా దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఒకప్పుడు 1-2 స్ప్రేలు చేసి ఒక సీజన్కు, ఇప్పుడు అలాంటిది వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి. ఏదన్నా ఏ మందన్నా కానీ, అట్లయితేనే చెట్టు హెల్దీగా ఉంటుంది. చీడపీడలు బలపడుతుంది బాగా. అంటే మొక్కలు తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది మొక్కలకు తగ్గుతుంది అన్నట్టు. ఒకప్పుడు అట్లా లేదు. ఒక 20 ఏళ్ల కింద ఒక సీజన్కి ఒకసారి 2 సార్లు స్ప్రే చేసేది. అలాంటిది ఇప్పుడు వీక్లీ 1 టైం కంపల్సరీ స్ప్రే చేయాలి. స్ప్రేయింగ్లు పెరిగినాయి బాగా. ఇప్పుడు ఈ స్ప్రేయింగ్లతో పాటు ఈ అడుగు మందు బలానికి అవి ఏమేమి ఎంచుకోవాలి? డిఏపి వేస్తాం మేడం. డిఏపి పెంట మట్టి పోస్తాం. పశువుల పెంట వేస్తాం. అంటే కాంప్లెక్స్ 28 ఉంటుంది, 14-35, 14 ఉంటుంది, 20-20 ఉంటుంది. అవి కూడా ఇచ్చుకోవాలి మనం. లేబర్ అయితే బాగానే పడతారా? లేబర్ పడతారు మేడం కంపల్సరీ. తెంపేటప్పుడు కంపల్సరీ. అంటే మనకు రోజు తెంపుతూనే ఉండాలనా? అంతే. కాయ సైజ్ వచ్చిందంటే తెంపాలి కదా మేడం. లేదంటే పండు కింద పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. అప్పుడు డ్యామేజ్, రైతుకి నష్టం ఎక్కువ వస్తుంది. మరి మీకు లేబర్ దొరుకుతున్నారు? దొరుకుతారు మేడం, లేబర్ దొరుకుతారు కానీ కాస్ట్ ఎక్కువ. ఓకే. కానీ లేబర్ లేని నిమ్మ తోటలు పెట్టుకోలేదు మేడం. ఇప్పుడు నేను 400 మొక్కలున్నాయి. నేను మా మిస్సెస్ కలిసి రోజు 4 బ్యాగులకు వస్తాం. 400 చెట్లు ఎన్ని రోజులు కావాలి మేడం? వీలు పడదు కదా. కంపల్సరీ లేబర్ మీద ఆధారపడాల్సింది. లేబర్ అంటే నిమ్మ తోటలు అంటే కొంచెం కఠినమే మేడం. మామూలు పెట్టుబడి ఖర్చు 50-60 వేలు అవుతుంది. లేబరు కావాలి, అలా మెయింటెనెన్స్ చేసుకోవాలి. మరి ధర మంచిగా ఉంటదా అంటే గ్యారెంటీ లేదు. ఈ లెక్క చూసా నిమ్మ తోటలు రిస్క్ అన్నట్టే. రిస్క్ తో కూడుకున్న విషయం. మీరేదో నకరకల్లి వాళ్ళు ప్రేమతో చేసుకుంటారు కానీ నిమ్మ తోటలు పెట్టుకునే ముందు జర ఆలోచించి పెట్టుకోవాల్సిందే. ఎక్కువ ఏంటంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు కొంత ఉండాలి మేడం. మొత్తం లేబర్ మీద ఆధారపడితే ఏం మిగులుతుంది? ఏం మిగలదు. మన ఇంట్లో మనం కొంత కష్టపడితే లేబర్ పెట్టుకుంటే వాళ్ళు కొంత, మనం కొంత. లేదంటే మొత్తం లేబర్ మీద డిపెండ్ అయితే మనకు మిగులు తక్కువ అయిపోయింది. మిగిలిబాటు ఏం తక్కువ చేసి కూడా మన కష్టం వృధా అయినట్టే. మొత్తానికి 30 ఏళ్ల నుంచి అయితే ఇక సమస్యలు నడుస్తుంది మేడం. మా జీవన పోరాటం నిమ్మ తోట అంటే 30 ఏళ్ల నుంచి పోరాటమే నిమ్మ తోటలతో. అంతే మేడం. దాని దగ్గర మా దగ్గర వాటర్ తక్కువ, కెనాల్ లేదు, బోర్ బావుల మీద ఆధారపడదు. బోర్ల మీదనే, మా కెనాల్ ఇట్లా ఏం లేదు. మరి ఎట్లా ఎండాకాలం ఇబ్బంది కాదా? ఇప్పుడైతే ఏదో వానలు పడితే కొంచెం వానలు మేడం బోర్లు వేపిస్తాం. బోర్లు వేపి పడ్డంత వరకు ఒకటి కాదు 2 కాదు వేస్తానే ఉంటారు కానీ బోర్లు. 5 years బ్యాక్ అయితే నేను వచ్చేసి 30 వేసిన. 30 బోర్లు వేసిరా? 30 వేయించిన. 2-3 సక్సెస్ అయినాయి. ఆ సంవత్సరం మొత్తం టోటల్గా లాస్ అన్నట్టు. పెట్టుబడి మొత్తం అక్కడికి బోర్లకే పోయింది కదా. 30 బోర్లు అంటే మా ఫ్యామిలీ మొత్తం అయితే 100 వేసినాం ఆల్రెడీ. మేము 3 ఉన్నదమ్మ. వాళ్ళు కాదు, నేను ఒక్కనే 30 వేసుకున్నాను, మా తమ్ముళ్ళు కాకుండా. అంటే వాటర్ లేదు కదా. వాటర్ మరి చెట్లు తాగాలి కదా. చెట్లు ఏమో మంచి కాపు మీద ఉన్నాయి. వాటర్ లేకుంటే ఎట్లా? వాటర్ ఉండాలి కదా. వీక్లీ 1 టైం కంపల్సరీ పైపుతో కట్టాలి. వాటర్ ఎక్కువ ఉంటే టిప్పులతో వదిలిపెడతాము. అప్పుడు ఉన్న పరిస్థితి చాలా గడ్డి పరిస్థితి ఉంది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమంటే నిమ్మ తోట పెట్టుకొని మీరైతే పెద్ద సాహసమే చేస్తున్నారు. ఏం చేస్తాం మేడం, తప్పదు మరి. అంతేనా? ఓకే. బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా మేడం. అంటే మాకు వేరే వాణిజ్య పంటలు మా దగ్గర ఏముండవు. తక్కువ కాటన్ వేస్తారు, మిర్చి వేస్తారు కొంతమంది, చాలా తక్కువ వేస్తారు. నిమ్మ ఎక్కువ. పత్తి అంటే ఇంకా ఒకసారి వస్తారు, అది అలా లేబర్తో నడుస్తుంది. ఇది అట్లా కాదు, ఎప్పుడు 360 రోజులు తోటలో పని చేస్తూనే ఉండాలి. అయితే ఇంకా 30 ఏండ్లుగా ఎన్ని సాధక బాధకాలు ఉన్నా నిమ్మ తోటలను విడవకుండా పట్టుకొని అయితే పోరాటం చేయాల్సిందిగా మేడం. మాకు వేరే పంటలు ఏం చేయని రాదు, నిమ్మ తోటే మాకు జీవనాధారం. అంతేనా? థ్యాంక్ యూ యాదగిరెడ్డి గారు. నమస్తే మేడం. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.